शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। భగవద్గీతలో ఇప్పుడు ఉంది సెకండ్ బ్యాచ్ 27th క్లాస్. ఈరోజు 26 క్లాసెస్ అయిపోయింది. మనము 16th చాప్టర్లో ఉన్నాం. మనము 15th చాప్టర్ 12th చాప్టర్ అయిపోయింది మంది ఈ బ్యాచ్ లో. తర్వాత 16th చాప్టర్లో 5 శ్లోకాలు అయింది. 5 వచ్చిన వాళ్ళు ఎవరున్నారప్పా? ఎవరికన్నా వస్తుందా 5 వచ్చిన వాళ్ళు? లేదా వస్తుందమ్మి 5 నేర్చుకున్నావా? భూమి నేర్చుకున్నావా? ఏమన్నా ఎవరైనా నేర్చుకున్నారా? ఈశాన్ ఎవరైనా నేర్చుకుంటే చేయొద్దండి, లేకుంటే చెప్పండి మీకు ఎన్ని వస్తాయి అని చెప్పండి. మీద చెప్పమ్మి, స్టార్ట్ చేయమ్మి. అథ షోడశోధ్యాయః స్టార్ట్ చేయమ్మా. అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అహింసా అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం త్యాగశాంతిరపైశునం దయా భూతేశ్వలో లుప్త్వం మాధవం హీరచాపలం. అంతేనా వచ్చేది? మిగతా రవా చదువుతావా? 3ను తేజ క్షమా ధృతి చదివేకి వస్తుందా? లేదు సార్. రాదా? భూమి నీకు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి, మిగతా 3 చదివేకి వస్తాయి సార్. చెప్పేది మొదటి 2 చెప్పేసి మిగతా 3 చదివైతే. అథ షోడశోధ్యాయ స్టార్ట్ చేయండి. అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. చదువు మిగతా. తేజ క్షమా ధృతి శౌచం. తేజ క్షమా ధృతి శౌచ అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పాతః సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఈశాన్ చెప్పమ్మా. అథ షోడ చెప్పు, ఎన్ని వస్తాయని చెప్పు. మిగతా చదువు. ఎన్ని వస్తాయని చెప్పు. అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం. తేజ క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితాః భవంతి సంపదం దైవీం అభిజాతోసి పాండవ. అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. వెరీ గుడ్. ఓకే, అభినవ్ అని చెప్తారా? చదువుతారా? నేను 1 నిమిషం వేసుకొని వస్తా. ఒక్క నిమిషం వస్తాను. ఒక్క నిమిషంలో వస్తా.
చెప్పండి. ओम अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिम् अज्ञानयोग सत्त्वसंशुद्धिः अभयं अभयं सत्त्वसंशुद्धिः अज्ञानो ज्ञानयोगव्यवस्थितिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तपार्जवम् अहिंसा सत्यमक्रोधम् अस्त्यागः क्रोधः अहिंसा अक्रोधः सत्यमक्रोधः अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् शान्तिरपैशुनम् धया भूतेष्वलो लुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत दम्भोदर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं निबन्धाय सुरीमता याक दीर्घ निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव. ఓకే నువ్వు చెప్పు పైన నెక్స్ట్. अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिं ज्ञानयोगव्यवस्थितः సంశుద్ధిం కాదు సంశుద్ధి విసర్గ ఉంటే విసర్గ పెట్టుకోండి అక్కడ. అభయం ఎందుకంటే ఇద్దరు అట్లే చదివితే అందుకోసము. అభయం సత్వ సంశుద్ధి अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितः दानं दमश्च यज्ञः జ్ఞానయోగవ్యవస్థితిः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ఇంకోసారి చెప్పండి. సేమ్ శ్లోకం ఇంకోసారి చెప్పు. अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितः व्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यक्रोधस्त्यागः అహింసా సత్యమక్రోధః अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलो लुप्त्वम् माधवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् అద్రోహో నాతిమానిత ఎందుకంటే శౌచం ఉంది కదా అక్కడ. శౌచం పక్కన అద్రోహ, మీకు బుక్ లో ఏమన్నా శౌచం అద్రోహ రాసి ఉండొచ్చు. ఇక్కడ మనం కట్ చేసినాం కదా, అందుకోసం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత. ఓకేనా? చెప్పు. अद्रोहो नातिमानित भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधो पुरुषस्यमेव च దంభో దర్పోభిమానశ్చ అయినచి క్రోధః పారుష్యమేవ చ. दम्भो दर्पोऽभिमानश्च क्रोधो पुरुषस्यमेव च. అట్లా క్రోధః పారుష్యమేవ చ ధాతు పక్కన విసర్గ. క్రోధః పారుష్యమేవ చ. दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च.
अज्ञानं चाभिजातस्य अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरीं ఇంకొకసారి చెప్పు दैवी ఒక్క నిమిషం దాన్నే చెప్పు ఇంకోసారి చెప్పు దంబో संबोधम दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरीं दैवी सम्पद्विमोक्षाय నిబధ్నాయ సురీమత ఒక నిమిషం నిదానం నిలుపు అక్కడ ఎందుకంటే ఫస్ట్ టైం చెప్తున్నావు కదా నిబంధాయాసురియాకి దీర్ఘం ఉంది కదా నిబంధాయాసురీమత దైవీ సంపద విమోక్షాయ సంపద్విమోక్షాయ దైవీ సంపద్విమోక్షాయ నిబధ్నాయ సురీమత యసురి కదా నేను చెప్తే కదా నేను చెప్పేది ఎట్లా పని నీకు వరుసగా వెళ్ళిపోతుంటే నిబంధాయాసురీమత ఇంకోసారి చెప్పు నిబంధాయాసురీమత మొత్తం చెప్పు దైవీ నుంచి చెప్పు దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత చెప్పు సంపదం దైవీం అభిజాతోసి పాండవ మొత్తం శ్లోకం చెప్పు ఇప్పుడు దైవీ సంపద్విమోక్షాయ నిబధ్నాయ సురీమత యసురి కాదు నిబంధాయాసురి యాకి దీర్ఘం రాసుకోకడ లేకపోతే రాసుకోకడ నిబంధాయాసురీమత దైవీ సంపద్విమోక్షాయ నిబధ్నాయాసురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ వెరీ గుడ్ గుడ్ చెప్పినావు అభిజాతోసి పాండవ ఓకే ఇంకా భూమి చెప్తావా ఈ 3 శ్లోకాలు చదివితే నువ్వు చదివితే కదా నువ్వు చదివితే మేధాకు చదవడం ఇంకా రాదనుకున్నా దీనిలో చూసి చదవడం రాదు ఓకే వినయ విల్ యు రీడ్ అవుట్ ఆల్ ద 5 శ్లోకాస్ yes sir ఓకే అథ షోడశోధ్యాయః दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेषु लोलुप्त्वम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् तेजक्षमा धृतिः शौचम् भद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवी अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थसम्पदमासुरीं दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता माशु च सम्पदं दैवी अभिजातोऽसि पाण्डव ఓకే వెరీ గుడ్ గుడ్ అభినవ్ చెప్తావా నెక్స్ట్ శ్లోకం చెప్తావా సార్ చెప్పప్ప ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవాసుర ఏవ చ దైవాసుర ఏవ చ దైవాసుర ఏవ చ ద్వౌ భూత సర్గోస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु दैवो विस्तरशः प्रोक्तः 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 आसुरं पार्थ मे शृणु द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु వెరీ గుడ్ నువ్వు చెప్ప పట్లేనా sir. द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरीं पार्थ मे शृणु వెరీ గుడ్ భూమి చెప్పమి Yes, sir. द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु వెరీ గుడ్ బాగా చెప్తావు వెరీ గుడ్ ఈశాన్ చెప్పమ్మా చెప్పిస్తే చెప్తావా వస్తున్నా చెప్పు द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु ఎక్సలెంట్ బాగా చెప్పినావు బాగా చెప్పినావు మేధా చెప్పమి చెప్పమి ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్ द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः विस्तरशः प्रोक्तः विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः विस्तरशः प्रोक्तः न विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः अन्ते आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु पार्थ आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु లేదు ఒత్తు లేదమ్మి ప ఆసురం పార్థ మే శృణు ఆసురం పార్థ మే శృణు వెరీ గుడ్ పార్థ అంటే ఏం తెలిసిన
లేదు సార్. తెలీదా? ఎవరు తెలుసు? భూమి It is పార్థ అంటే ఎవరమ్మి? తెలీదా? ఎవరప్ప? అభినవ్. Arjuna. ఎట్లా? sir. Yeah. Sorry, I was saying the same thing. అంటే మీరయ్యా It means it says in Bhagavad Gita, I think, a sloka. It says Partha son of Preeta, because definition it says. పృథ సన్. పృథ. My Bhagavad నేమ్ Gita ఇస్ పృథ. Partha, oh Partha, they start right. ఓ పార్థ యు టెలింగ్ నౌ. It says పృథ. Partha meaning son of. కుంతి we call now. Kunti's original name is Prutha. Kunti's original name is Prutha. ఈశాన్, పృథకు ఆ పేరు ఎందుకు వచ్చిందప్ప? పృథ అని. కుంతికి పృథ అని ఎందుకు వచ్చింది పేరు? పృథకు కుంతి అని ఎందుకు పేరు? కుంతి అని అంటాం కదా మామూలుగాను. కుంతికి పృథ అని పేరు ఎందుకు వచ్చింది? కుంతి అని ఎందుకు వచ్చింది? పోనీ ఆమె పేరు ఒరిజినల్ నేమ్ పృథ ఆఫ్ కోర్స్. కుంతి అని ఎందుకు వచ్చింది పేరు ఆమెకు? అభినవ్ తెలుసునా నీకు? చెప్పు. కుంతి రాజ్యం. కుంతి అని పేరు ఎందుకు వచ్చినప్ప? పృథ ఆమె ఒరిజినల్ నేమ్. ద నేమ్ గివెన్ బై హర్ ఫాదర్ ఈజ్ పృథ. అయినా బట్ షీ గాట్ ద నేమ్ ఆఫ్ కుంతి. వై? సార్ ఎందుకంటే కళ్ళకు గంతలు పెట్టుకుంటుంది కాబట్టి. కళ్ళకు గంతలు పెట్టుకుంటుంది గాంధారి. కుంతి అప్పటికి పెట్టుకుంటుంది కదా, గాంధారి కదా పెట్టుకునేది. ఎందుకప్ప అభినవ్ చెప్పప్ప, కుంతి అని ఎందుకు వచ్చింది ఆమె పేరు? పృథ కుంతి అని పేరు ఎందుకు వచ్చింది? Kunti's father was the king of Kunti Rajyam, maybe. కాదు, కుంతి భోజ అని ఒకడు ఉంటాడు, కుంతి భోజుడు అని ఒకడు ఉంటాడు. ఈమె వచ్చేసి పృథ ఉంది కదా, పృథ వచ్చేసి వసుదేవుడి చెల్లెలు. వసుదేవుడు ఎవరు చెప్పు? వసుదేవుడు ఎవరు? వసుదేవుడు ఎవరు? సార్ కృష్ణుడు. కృష్ణ వాసుదేవుడు అయిప. వసుదేవుడు వచ్చేసి కృష్ణుని తండ్రి. కృష్ణుని తండ్రి వసుదేవుడు కదా. మీరు భారతం కథలు వింటారు? నాకు నేను చెప్పిన కథ ఇవన్నీ చెప్తాను నేను. ఇవన్నీ ఒకటోటే గుర్తుకు పెట్టుకొని చెప్తాను. ఇది పిల్లల కోసం మహాభారతం. వసుదేవుడు ఉంటాడు కదా, వసుదేవుడు వచ్చేసేసి వసుదేవుడు కొడుకు వచ్చేసి వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. వసుదేవుడు ఉంటాడు కదా, వసుదేవుడు వచ్చేసి శూరుడు ఉన్న అతని యాదవుడి కొడుకు. శూరుడు ఈజ్ వన్ పర్సన్. హీ బిలాంగ్స్ టు యాదవ డైనాసిటీ. శూరాస్ సన్ ఈజ్ వసుదేవ అండ్ శూర ఈజ్ హ్యావింగ్ 4 daughters కదా. వసుదేవుడి చెల్లెలు వచ్చేసి ఈమె వచ్చేసి పృథ. ఆ శూరుడు పెట్టిన పేరు ఈమెకు పృథ అని పెట్టింటాడు. కానీ ఆయన ఏం చెప్పింటే, నాకు పుట్టే బిడ్డను ఐ విల్ బి గివింగ్ ఫర్ దత్తత, నీకు దత్తత ఇచ్చేస్తాను అని కుంతి భోజుడు ఆయన ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ కుంతి భోజుడు అని రాజు అతనికి చెప్పింటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, బిడ్డ పుడుతూనే ఆ బిడ్డను తీసుకుని మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ ఎవరన్నా కానీ ఆ బిడ్డను నీకు ఇస్తాను అని చెప్పింటాడు. కాబట్టి ఈమె పుడుతుంది పృథ. పేరు పెడతాడు, పృథ అని పేరు పెట్టేసి ఈమె వచ్చేసి కుంతి భోజుడికి ఇస్తాడు, నువ్వు పెంచి పెద్ద చేసుకొని. కుంతి భోజుడు తన కూతురు మాదిరిగా పెంచుకుంటాడు. బికాస్ కుంతి భోజ ఆమెను అడాప్ట్ చేసుకొని పెంచుకుంటాడు కాబట్టి షీ గాట్ ద నేమ్ ఆఫ్ కుంతి. అట్లా కుంతి అవుతుంది. సో కుంతి వచ్చేసి కుంతి కొడుకులు వచ్చేసి వీళ్ళు నలుగురు. ఎవరు? వీళ్ళు 5 మంది. ధర్మరాజు, పాండవుడు, అర్జునుడు వీళ్ళంతా ఉంటారు కదా. కుంతికి అక్క ఒక ఆమె ఉంటుంది. అక్క పేరు నాకు ఇమ్మీడియట్ గుర్తురాలే. ఆమె కొడుకు మన ఇతను ఏకలవ్యుడు. అది తెలిసిన మీకు? అదంతా మీరు మరి ఎప్పుడు చదవాలి కదా, మరి ఇవన్నీ చదవాలి. మరి భారతం చదివితే ఇవన్నీ తెలుస్తుంది. ఏకలవ్యుడి కథ ఇదంతా చెప్పిన నేను. కుంతి ఏకలవ్యుడు ఎవరు అన్నంతను. పాండవులు ఎట్లయితే కృష్ణుడికి బావుగారులో ఏకలవ్యుడు కూడా ఈక్వల్ గా బావు. అతను శిశుపాలుడు కూడా ఈక్వల్ గా బావు వరుస కావాలి, అతన్ని బావుమరిది వరుస కావాలి. ఆయన శిశుపాలుడు ఒక అక్క కూతురు, ఒక అక్క కొడుకు. అట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి. సో పార్థ అనేది ఎందుకు వచ్చిందంటే, కుంతి యొక్క కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి షీ గాట్ ద నేమ్ ఆఫ్ కుంతి. పృథ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ కుంతి. Kunti Putras, all these persons, because of this reason, all those persons are named as Kaunteyas. Kaunteyulu ఉంటారు వాళ్ళు. అయినా అట్లా. So you have to remember like that. ఓకేనా?
Vinaya, you read out this shloka, Vinaya. 6th shloka. Dvau bhuta sargau lokesmin. Read out. द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विष्टरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु. Very good. Good. Thank you. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శ్లోకం మాత్రం చెప్పుకునేసి టైం తక్కువ ఉంది, 8 minutes ఉంది అంతేను. సరే, అది అనిరుద్ధి చెప్పమ్మా. ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ అది ప్రవృత్తిం చ మకారం చెప్పొద్దు, నివృత్తిం ఎన్ సౌండ్ చెప్పమ్మా. ఎన్ సౌండ్. ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః జనాన విదురాసురాః జనాన విదురాసురాః జనాన విదురాసురాః ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న శౌచం నాపి చాచారః వినపడ్డంలే అనిరుద్ధ్, వినపడ్డంలే అభినవ్, ఇద్దరిది కట్ అయిపోయింది. భూమి చెప్పమి. న శౌచం నాపి చాచారః ఎక్కడున్నావు మమ్మీ? 7th శ్లోకం. న శౌచం నాపి చాచారః. 2వ లైన్. न शौचं नापि चाचारः 3 సార్లు చెప్పు. न న शौचं नापि चाचारः न शौचं नापि चाचारः న సత్యం తేషు విద్యతే न सत्यं तेषु विद्यते न सत्यं तेषु विद्यते न सत्यं तेषु विद्यते న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते. ఎక్సలెంట్. ఈశా అని చెప్పమ్మా. Yes, sir. प्रवृत्तिं च निवृत्तिं च जनाना विदुरासुराः न शौचं नापि चाचारः న సత్యం తేషు విద్యతే. न सत्यं तेषु विद्यते. ఎక్సలెంట్, బాగుంది. నెక్స్ట్ మేధా చెప్పమి.
ప్రవృత్తించ నివృత్తించ చెప్పమ్మా. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః. జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారః. న శౌచం నాపి చారః న సత్యం తేషు విద్యతే. సత్యం తేషు విద్యతే. వెరీ గుడ్, బాగా చెప్పినారు, వెరీ గుడ్. అభినవ్ ఒకసారి చదివే వన్ టైం. ప్రవృత్తించ నివృత్తించ. సార్. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః. న శౌచం నాపి చాచారో న సత్యం తేషు. న శౌచం నాపి చాచారః. న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. నువ్వు చెప్పబ్బా, అనిరుద్ధ్. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః. న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. న శౌచం నాపి చాచారః. న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఫస్ట్ లైన్ మాత్రం చదువు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః. వెరీ గుడ్. నా ఫస్ట్ టైం ఎం సౌండ్ వచ్చింది, అందువల్ల చెప్పాలి అన్న. వినయ, రీడ్ అవుట్ వినయ. Yes, sir. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసురః. న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. It has not come properly. Pravrittimcha, like that you should not read. It should sound as N sound. Pravrittincha nivrittincha. ప్రవృత్తిం చ నివృత్తిం చ Then janana vidurasuraha. జనాన విదురాసురాః. Next. న శౌచం నాపి చాచారః Na న satyam. సత్యం తేషు విద్యతే. Very good. Anybody is left out, please. అయిపోయింది కదా. ఈశాన్ చదివినట్టు భూమి చదివింది. మీద అయిపోయిందమ్మా, చదివితే నువ్వు. అయిపోయింది సార్. అదే సరేలే, ఇంకా 1 minute ఉంది అంతేను. మనం క్లోజ్ చేసుకుంటాం. నేను ముందే ముగిస్తాను, తర్వాత ఏమన్నా మాట్లాడేటట్టు మాట్లాడండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? ఏమైనా మాట్లాడతారా? ఎనీ డౌట్, ఎనీథింగ్? ఏం లేదా? సార్ సార్ ఏమో- నేను డ్రాయింగ్ చెప్తాను సార్. చూపించమ్మా. ఓకే సార్. ఇంకెంత, 1 minute ఉందమ్మీ, చూపించు. చెప్పు, చూపించు. సార్ చూపించమ్మీ, ఇదిగోండి చూపించమ్మీ. సార్. భూమి చూపించు. వెరీ గుడ్, బాగుంది. గుడ్ గుడ్, బాగుందమ్మీ, గుడ్. సార్ నేను ఇది వేసాను సార్. అది అట్లే ఏమో చెప్పేసే, ఇట్లే ఏమది. బాగుందమ్మీ, ల్యాండ్స్కేప్. బాగుంది. ల్యాండ్స్కేప్ బాగుంది, గుడ్, బాగుంది. రోజుకు చాలా వేస్తావే నువ్వు, బాగుంది, గుడ్ గుడ్. సార్ ఇది మొసాయిక్ డిజైన్ పెయింటింగ్. అవునా? బాగుందమ్మీ, వెరీ గుడ్, చాలా బాగుంది. మీకు స్కూల్లో చెప్తారు ఇవన్నీ? అవును సార్. వెరీ గుడ్. ఇంకెవరన్నా ఏమో చెప్తారా? ఈశాన్ ఏమో చూపిస్తున్నాడా? ఈశా అని చెప్పమ్మా, లే కట్ అయిపోయా.